ఉంటుంది కానీ వెళ్ళేవారు చాలా కొద్ది మందిగా ఉన్నారు. ఎంత కొద్దిగా అంటే చెప్పడానికి లేనంత కొంతమంది వెళ్తారు. దేవుడు మనుషులకి ఏం చెప్పాడంటే, నేను 6 రోజులు కష్టపడ్డా, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నా. నేను తీసుకున్నా కాబట్టి ఆ రోజు మీకు విశ్రాంతి దినము. ఇంకో మాటలు చెప్పాలంటే, దేవుని బిడ్డలైన వారు ఆ దినమున ఏ పని చేయకూడదు. బట్ దేవుని రూల్స్ మనకు తెలుసు కానీ చేయలేదు. దేవుని రూల్స్ మనకు తెలుసు కానీ మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం కానీ చెయ్యం. దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఆ ఆజ్ఞను ధిక్కరించడాన్ని బైబిల్ ఏమని నిర్వచించిందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కొంతమంది బలహీనతల వల్ల రాలేకపోతారు, మరికొంతమంది ఏమంటే పనులను బట్టి రాలేకపోతారు, కొంతమంది ఏదో నామకార్థంగా వచ్చిపోతా ఉంటారు. దానివల్ల దేవుడికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. దేవునికి అలాంటిది ఇష్టం కూడా కాదు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడు అంటే దేవుడు చెప్పే ప్రతి దాన్ని చేసేవాడై ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడు అంటే ఆ వ్యక్తి దేవుడు చెప్పిన ప్రతీది చేసేవాడై ఉండాలి. చేయగలిగినప్పుడే అతను మంచి విశ్వాసిగా, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా, ఇతరులకు మాదిరికరమైన జీవితం కలవారిగా పాల్గొనగలరు. కొంతమంది ఇతరులతో పోల్చుకుంటారు. వాళ్ళు సరిగ్గా ఉన్నారా, వీళ్ళు సరిగ్గా ఉన్నారు, నువ్వు ఆపద నీకేం పని. నేను ఎప్పుడు మాట చెప్తూ ఉంటాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. అదేంటంటే, ఎవరైనా సంఘంలో విశ్వాసులు, సంఘంలో ప్రజలు పెరిగితే ఆనందపడతారు. నేను సంఘంలో ప్రజలు పెరిగితే ఆనందపడను, సంఘంలో విశ్వాసులు ఉంటే ఆనందపడతాను. జనంతో పని లేదు, జనంతో పని లేదు. విశ్వాసులతో దేవుడికి పని ఉంది. వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి చేయాలి. కాబట్టి లోతైన విషయాలు, లోతైన అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు తెలుస్తాయి. ఇవి చిన్న చిన్న విషయాలు నేను చెప్పిన అన్ని కూడా. ఒక్క పూట కూటి కోసం ఏం పోగొట్టుకున్నాను చేసావు. అందువలన అతనికి దేవుడు ఇచ్చినటువంటి పేరేంటో తెలుసా? భ్రష్టుడు, వ్యభిచారి. ఎప్పుడు పత్రికలో చదువుకుంటారు. ఏం చెప్పాడు? ఒక్క పూట కూటి కోసం, బాగా అర్థం చేసుకోండి, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠపు హక్కును పోగొట్టుకున్న వ్యక్తికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే వాడు భ్రష్టుడు. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి వాడు వ్యభిచారి. ఎంత పెద్ద మాట తెలుసా వ్యభిచారి అనే పదం? భ్రష్టుడు అనే పదం చాలా పెద్దది, వ్యభిచారి అనే పదం ఇంకా అంతకంటే పెద్దది. ఆయన అంత పెద్ద పాపం ఏం చేశాడు అంటే మనకు ఎలా కనపడుతుంది? అది చిన్నదే కదా మనకు అనిపిస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్లో దేవుడు ఏం రాయించాడు తెలుసా? చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదైనా పాపము, దేవునికి వ్యతిరేకమైన ప్రతీది కూడా దేవునికి పెద్దదే. జాగ్రత్తగా ఉండండి. మీరు విశ్వాస జీవితాన్ని సరి చేసుకోండి. నేను చెప్పడం వరకే నా బాధ్యత. మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పిస్తాను. నేను చెప్పే విషయంలో, దేవుని వాక్యంలో నేను చెప్పే విషయాలు మీకు ఏమర్థం అవుతుంది వాటిని పాటించండి. వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళని కూడా చెప్తున్నా, మీకు అర్థమైందనుకోండి, అర్థమైందే పాటించండి. అర్థం కాలేదనుకోండి, పాటించకండి. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి
సంగతి, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియాలి. అదేంటంటే, అది తెలియాలంటే ఒక వాక్యాన్ని చదవాలి. ఏప్రిల్ రాసిన పత్రికలో, నా బైబిల్లో తీసుకెళ్ళారు, దీని అక్షరాలు మీరు చక్కగా చదవండి, నేను చక్కగా అర్థం చేసుకొని చెప్తా ఉన్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవుని మాటలలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. ఇక్కడ ఎబ్రీ సంఘానికి పౌలు రాసు ఆయన ఏమంటున్నాడంటే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. కాలము అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటే, ఒక్కొక్క వ్యక్తి దేవుని సన్నిధికి వస్తున్న కాలం. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చాడు కదా, వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న కాలం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాల్సింది. అంటే కాలము అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక్కొక్క విశ్వాసిని మీరు గమనిస్తే, ఒక విశ్వాసి దేవుని మందిరానికి వచ్చి 1 సంవత్సరం అవుతుంది, ఇంకో విశ్వాసి 2 సంవత్సరాలు, ఇంకో విశ్వాసి 3 సంవత్సరాలు, ఇంకో విశ్వాసి 4 సంవత్సరాలు, ఇంకో విశ్వాసి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకో విశ్వాసి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 1 సంవత్సరం అయినా వాళ్ళు ఎక్కడ స్టాండర్డ్ లో ఉన్నారంటే, మూల పాఠాల దగ్గర నిలిచిపోయారు. బాగా వినాలి మీరు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సింది. కానీ మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసా, మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి మళ్ళీ అదే మూల పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎందువల్ల మళ్ళీ అదే రిపీటెడ్ గా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అదే జక్కీ కథ, అదే దావీదు కథ, అదే సంసోను కథ, కథలే ఎందుకు చెప్పాల్సి వస్తుంది? కింద ఏముందో చెప్పు. బోధకులుగా మళ్ళీ నా బయట లేదు ఇంట్లో. మరలా బోధింపవలసి వచ్చాను అంటే దాని అర్థం ఏంటి? బోధించిన దాన్నే చేయటం లేదు అని అర్థం. ఒక విషయం చెప్పామమ్మా, మా అబ్బాయిని పిలిచి, అబ్బాయి అందరూ ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురా అని చెప్పాము. మళ్ళీ చెప్పా, అబ్బాయి ఈ డబ్బులు తీసుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా, మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సి వచ్చింది. ఇంకోసారి ఎందుకు చెప్పాను నేను? ఒకసారి చెప్పినప్పుడు ఏం చేయలేదు, చెప్పిన పని చేయనప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అంటే సంఘంలో విశ్వాసుల యొక్క స్థితి ఎలా ఉందంటే, ఏమండి, ఎప్పుడు అయ్యే మాట, అయ్యే వాక్యాలు. ఎందుకు అయ్యే చెప్పాల్సి వస్తుందంటే, చెప్పిని చేస్తే కదా అంతేదని చెప్పాను. నేను మీకు చెప్పాను, 1వ తరగతి చదివేసి నాకు డాక్టరేట్ ఇవ్వమని అనడానికి లేదు. నర్సరీ చదివి నేను ఇంజనీరింగ్ చేస్తాను అనడానికి లేదు. నర్సరీ చేయాలంటే నర్సరీ చదవాలి, ఇంజనీరింగ్ గా ఉండాలంటే ఇంజనీరింగ్ చదవాలి. అంటే ఒక దాని తర్వాత ఒకటి స్టెప్పులు ఉంటాయి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏముందంటే, మొదటి మూల పాఠం అన్నాడు.
మొదటి మూలపాఠం అంటే మొదటి మూలపాఠములలో కొన్ని రకాలు ఉన్నాయి. మొదటి మూలపాఠం, రెండవ మూలపాఠం, మూడో మూలపాఠం, అలా మూలపాఠాలకు ఒక్కొక్క స్టెప్పులు ఉన్నాయి. సంఘం ఎక్కడ ఆగిపోయిందంటే మొదట మూలపాఠంలోనే ఆగిపోయింది. సంఘం ఎక్కడ ఆగిపోయింది? మొదటి మూలపాఠంలో ఆగిపోయింది. ఇక రెండవ మూలపాఠంలోని కదా మూలపాఠాలే పూర్తి కాకపోతే ఇంకా అసలు విషయాలు ఎప్పుడు అర్థమవుతాయి మనకి? అసలు తెలుసుకోవాల్సినవి ఎప్పుడు అర్థమవుతాయి? అసలు నేర్చుకోవాల్సినవి ఎప్పుడు నేర్చుకుంటాం? కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే మళ్ళీ మొదటి మూలపాఠాలు ఒకడు వచ్చి మీకు బోధింపవలసిన పరిస్థితి వచ్చింది. అందువల్ల మీకేం పెట్టాలి ఇప్పుడు? చదవమ్మా కింద వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని ఫలమైన ఆహారము తినగలవారు అని. ఇప్పుడేం పెట్టాల్సి వచ్చింది? మళ్ళీ పాలు గురించి పడతారు. పాలు గురించి పడతారు చెప్పండి. అప్పుడే పుట్టిన పిల్లలకి పాలు పడతాయి. కాబట్టి విశ్వాసానికి ఏం పెట్టాలి ఇప్పుడు? సిగ్గులేదు. ఎంత వయసు వచ్చింది, సిగ్గులేదు, ఇంకా పాలు తాగుతున్నారు. మా ఇంటి దగ్గర మా ఇంటి పక్క మా ఇల్లు రోడ్డు అవుతాం కోటిరెడ్డి అని ఒక అబ్బాయి ఉంటాడు. మాతో పాటు చదువుకుంటాడు. 5వ తరగతి దాకా ఉన్నది. 5వ తరగతిలో మేము చదువుతున్నాం. ఇంటర్వెల్ కొడతారు చూసారా? ఇంటర్వెల్ కొట్టగానే వాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. ఎందుకు వస్తాడు తెలుసా? వాళ్ళ అమ్మ సంఖలో దూరి పాలు తాగుతాడు. ఎదురు కాదు నిజం. మా ఇంటి పక్కనే హనుమంతరావు అని ఒక ఆయన ఉండేవాడు. హనుమంతరావు కొడుకు పేరు కోటిరెడ్డి. ఈ కోటిరెడ్డి ఏం చేస్తాడంటే 5వ తరగతిలో ఉన్నప్పుడు ఇంటర్వెల్ కొడుతున్నప్పుడు వాడు పరిగెత్తమంటే వెళ్ళి వాళ్ళ అమ్మ సంఖ్యకి పాలు తాగుతాడు. కొంతమంది విశ్వాసులకి అస్సలు సిగ్గు లేదండి, ఇంకా పాలు తాగుతున్నారు. ఏ మాత్రం సిగ్గు లేదు. అంటే ఎందుకు అంటున్నారంటే మీరు చెబితే మేము వింటాం కావాలి. వినొద్దు. నేను చెబితే మీరు వినొద్దు. వింటాం కాదు మాకు కావాల్సింది. వింటే అంట, వినకపోతే అంట. వినడం మాకు అవసరం లేదు, చేయడం కావాలి. ఎదిగేవాడు కాస్తాడు వెంటో. మీకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నా టైంని బట్టి. అలా కూడా వెళ్దాం ఈరోజు. చూడండి, పాలను తాగేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. బలమైన ఆహారం పెట్టడానికి కుదరట్లేదు. పాలు తాగేవాడికి బలమైన ఆహారం పెడితే వాడు దాన్ని జీర్ణించుకోలేడు. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఇదే బాధతో పెరుగుతా ఉన్నారు. బాధతోనే పెరుగుతున్నారు. అదే పెద్ద గొప్ప అనుకుంటున్నారు. పౌలు మాత్రం దాన్ని ఏమంటున్నాడంటే అవి జస్ట్ స్టార్టింగ్ లెసన్స్, బేసిక్స్ అని. బేసిక్ లెసన్. ఇంకో మాట చదువుదాం. పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఏ పాలను అపేక్షించవలను? ఎవరు పాలను అపేక్షించువారు? శిశువులు. ఎందుకు శిశువులు అయ్యారు వీళ్ళు? క్రొత్తగా జన్మించారు కాబట్టి. క్రొత్తగా ఎందుకు జన్మించారు?
కొత్తగా ఎందుకు జన్మించారు వీళ్ళు? ప్రభువుని రుచి చూచి అంగీకరించారు. ఎంతవరకు బాగుంది. కానీ ఒక లిస్ట్ చెప్పాడు చూసారా? ఆ లిస్ట్ ఒకసారి చూడండి. ఏమున్నాయి? దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణయు, అసూయయు, సమస్త దూషణ మాటలు మాని అన్నాడు. అంటే ఒక శిశువు ప్రభు దయాళుడని రుచి చూడాలి అంటే కొన్ని మానుకోవాల్సినవి ఉన్నాయండి. ఒక వ్యక్తి దేవునికి శిశువుగా లేక అప్పుడే పుట్టిన పునర్జన్మ సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే విడిచిపెట్టాల్సిన కొన్ని లిస్టు ఇక్కడ రాసింది. ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉండడం వల్ల బాగా అర్థం చేసుకోండి. ఏమేమి ఉన్నాయో మీరు చూశారు అక్కడ. ఇవి ఉంటే మీరు ఎక్కడ ఉన్నారంటే ఇంకా అంతే. ఇవి మారిన తర్వాత ఏం చేయాలి? వాక్యమును నిర్మలమైన పాలను అపేక్షించి. మానితే పాలు అపేక్షించడం స్టార్ట్ అయింది, చిన్నగా ఎదగలం. ఇది మూల పాఠము. ఏ పాఠం ఇది? దేవుడు దయాళుడని రుచి చూచినటువంటి ఒక వ్యక్తి కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్ని వదులుకోవాలి. వదులుకుంటే, అవి మానుకుంటే అప్పుడు ఆ వ్యక్తి అప్పుడే జన్మించిన ఒక శిశువుతో సమానం. ఈ శిశువు ఏం చేయాలంటే నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించాలి. అవి తాగాలి. నిర్మలమైన వాక్యమును తాగాలి. వాక్యమును తాగితే ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? ఎదుగుతా ఉంటాడంట. దేనిలో ఎదుగుతాడు? ఇప్పుడు మూల పాఠం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చి మీరు ఆలోచించి చెప్పండి. రక్షణలో ఎదుగుదల లేదు. కపటాలు చెప్పారు, విడిచిపెట్టవలసినవి. అందువల్ల 10th క్లాస్ విద్యార్థి ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. ఇంటర్మీడియట్ లో జాయిన్ చేస్తారా? మళ్ళీ 10th చదువుతాడు, సప్లిమెంటరీ రాస్తాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఏం చేయాలా? వాడు పాస్ అయ్యేంత వరకు అది జరుగుతుంది. కాబట్టి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టిన తర్వాత పాలను అపేక్షించడం వలన ఎదుగుతారు. చెప్పండి, విశ్వాసులు ఎదగకపోవడానికి కారణం పాలను అపేక్షించనందు వలన, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోవటం వలన. అప్పుడు దేవునికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. దేవుడు తప్పులేదు, మనదే. ఇప్పుడు ఎదగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ గత వారం నేను బాప్తిసాన్ని గురించి చెప్పాను. బాప్తిస్మము ఏ కారణాల చేత తీసుకోవచ్చో చెప్పాను. బాప్తిసాలు ఎన్ని ఉన్నాయని చెప్పాను? బాప్తిసాలు ఎన్ని ఉన్నాయి? ఒక వారం విని రెండో వారానికి మర్చిపోతానంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. నేను బాప్తిసాలు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 7 అని సంఖ్య చెప్పాను. ఇంకా లివ్వరు కాదు, ఉన్నాయి. కాబట్టి మనకు తెలిసిన లెసన్ ఏంటంటే, అందరికి తెలిసిన లెసన్ ఏంటంటే, మూలపాఠం తెలుసు. మూలపాఠం ఏంటి? నీళ్ళల్లో ముంచబడడం, తిరిగి లేపడం. అంతవరకే తెలుసు. ఇక అక్కడ ఆగిపోయారు. ఆ ఒక్క బాప్తిసంతో ఆగిపోయింది. ఇప్పుడు బైబిల్లో కొన్ని బాప్తిస్మాల గురించి నేను మాట్లాడతాను. బాప్తిస్మాల గురించి మాట్లాడతాను. కంప్లీట్ గా మీరు నిజమైన బాప్తిస్మం పొందాలనుకుంటే ఇవన్నీ అమలుపరిస్తేనే
అది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను మంచి విషయం చెబుతున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాలి నేను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కంప్లీట్ గా మీరు బాప్తిసం పొందాలి అనుకుంటే ఇవన్నీ చేసి తీరాలి, అప్పుడు మీరు బాప్తిసం పొందినట్టు. విన్నారా? అది చెప్పండి. మీరు నీళ్లతో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా కొన్ని బాప్తిసాలు తీసుకోవాలి. ఈ బాప్తిసాలన్నీ తీసుకున్న తర్వాత చెప్పుకోరికి వెళ్తాను చూసారా, అప్పుడు నువ్వు సంపూర్ణమైనటువంటి బాప్తిసం పొందినట్టు. బాప్తిస్మంలో కొన్ని స్టెప్పులు ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ అన్ని కలిపి ఒక బాప్తిస్మము. అర్థమైందా? ఇప్పుడన్నా 10 రకాలు ఉన్నాయండి, 10 రకాలు చెయ్యాలి. 10 రకాల స్టెప్స్ లెవెల్స్ దాటితే ఒక్క కంప్లీట్ అయినటువంటి బాప్తిస్మానికి గుర్తది. మనం ఏమనుకున్నాం? నీళ్ళల్లో మునిగాం, అయిపోయింది, బాప్తిసం తీసుకున్నాం అని మనం అనుకున్నాం. ఇంకా ఉన్నాయి, అవి కూడా చేయాలి మనం. అప్పుడు కంప్లీట్ గా మనం బాప్తిసం పొందిన వారితో సమానము. ఏంటి ఆ బాప్తిసాలు అంటే కొన్ని కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. దానికి ముందుగా బాప్తిస్మమును గురించినటువంటి కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఏమున్నాయి? తప్పుడు అభిప్రాయాలు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే బాప్తిస్మము ఎలా ఇవ్వాలని చెప్పాడో మాట చదివిస్తాను చూడండి. బాప్తిస్మం ఎలా పొందాలో మనం. యేసు ప్రభు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు అన్నాడు. ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు అంటే ఆయన వెళ్ళిపోయే సందర్భంలో శిష్యులకి చెప్తున్నటువంటి లేక ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు సమస్త జనులకు వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడికి మీరు ఏం చేయాలంటే బాప్తిస్మము ఇవ్వండి. ఈ బాప్తిస్మము ఇచ్చేటప్పుడు మీరు పాటించవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములోనికి. నామములు అనలేదు, నామములోనికి అంటే 3 కలిపి ఏమన్నాడు యేసు ప్రభు? ముగ్గురిని విడివిడిగా చెబుతున్నాడా? తండ్రి విడిగా చెప్పాడు, కుమారుడు విడిగా చెప్పాడు, పరిశుద్ధాత్మ విడిగా చెప్పాడు. కానీ ముగ్గురిని కలిపి ఏమంటున్నాడు? నామము. ముగ్గురు కలిపి ఒకే నామము. నామములు కాదు. మా జోషి దగ్గరికి వెళ్ళి మీరు మీ నాన్న పేరు ఏంటంటే మా నాన్న పేరు తండ్రి అన్నాడు అనుకోండి, మీరేమంటారు? తండ్రి అనే పదం పేరా? మా జోషిని మీరు అడిగారమ్మా మీ నాన్న పేరు ఏంటి అని అంటే మా అబ్బాయి ఏం చెప్పాడంటే మా నాన్న పేరు తండ్రి అని చెప్పాడు. తండ్రి అనేది పేరా? మీరు వచ్చి నన్ను అడిగారు మీ పెద్ద అబ్బాయి పేరు ఏంటి అని అడిగితే మా పెద్ద అబ్బాయి పేరు కుమారుడు అన్నాను అనుకోండి, అది పేరా? ఇక్కడ తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. కానీ ముగ్గురికి కలెక్షన్ కలిపి అక్కడ రాసిన పదం ఏంటంటే నామము. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులకి ఏం చెప్పాడంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మము ఇవ్వండి అని. వాడు ఎలా బాప్తిస్మం ఇచ్చారో చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 38. చాలు. యేసు ప్రభు ఏం చెప్పాడు శిష్యులకి? ఏ నామం బాప్తిస్మం ఇమ్మన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున మరి బాప్తిస్మం ఇయ్యండి. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా పేతురు ప్రసంగం అయితే కొంతమంది వాక్యాన్ని అంగీకరించారు. పాప క్షమాపణ నిమిత్తం పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు పేతురు ఏ నామమున బాప్తిస్మం ఇచ్చాడు? అక్కడ ఆర్డర్ ఏంటి? 3 నామములలో ముగ్గురిని మెన్షన్ చేసి బాప్తిస్మం ఇమ్మని యేసు ప్రభు చెప్పాడు. కానీ పేతురు ఏ నామమును ఇచ్చాడు? యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం. ఇంకొక మాట చదువుదాం, అది అలాగే ఉంచుకోండి. 19వ అధ్యాయం 19వ అధ్యాయం 1 నుంచి. అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చి పారియందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చారని చెప్పారు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందారు. ఇప్పుడు ఎఫెసీ సంఘంలోకి వచ్చారు. పౌలు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎవరు ఈ శిష్యులు అంటే, ఎవరికి శిష్యులు అంటే యోహానికి శిష్యులైన వారు. వీళ్ళు యెరూషలేములో పండగ ఆచరించడానికి వచ్చినప్పుడు ఆయన అరణ్యంలో కేకలు వేసి బాప్తిస్మం పొందండి అని చెప్పినప్పుడు ఆ మాటలు విని బాప్తిస్మం పొందారు. ఆయనకి శిష్యులు అయ్యారు. యోహానికి బాప్తిస్మం ఇచ్చు యోహానికి చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఎఫెసీ నుంచి వచ్చినోడు. ఇప్పుడు ఎఫెసీకి వెళ్ళిన తర్వాత పౌలు అడిగాడు, క్వశ్చన్ చేశాడు, అబ్బాయి మీరు బాప్తిస్మం పొందారు కదా, మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే పరిశుద్ధాత్మ ఆయన మాకు తెలీదు, ఆయన ఉన్నాడన్న సంగతి మాకు తెలీదు అని. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? మరి ఏ నామమును బట్టి మీరు బాప్తిస్మం పొందారు అంటే వాళ్ళ సమాధానం ఏంటి? మారు మనసు విషయమైన యోహాను ఇచ్చిన బాప్తిస్మమును బట్టి అని చెప్పాలి. జాగ్రత్తగానండి. బాప్తిస్మము ఆల్రెడీ వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. ఏ బాప్తిస్మం తీసుకున్నారంటే మారు మనసు విషయమైన యోహాను ఇచ్చిన బాప్తిస్మము. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నారంటే, మరి ఇది యేసుక్రీస్తు నాయానికి వచ్చేవాడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకోవాలని మీకు తెలియదా అన్నాడు. పరిశుద్ధాత్మను అంటే బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందాలి అనే విషయం మీకు తెలియదా అని అడిగాడు. తెలియదా? ఎప్పుడైతే మళ్ళీ యేసుక్రీస్తుని గురించి చెప్పాడో, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకోవాలని చెప్పాడు, వెంటనే వాడు ఏం చేశారు చెప్పండి? యేసుక్రీస్తు నామమున వారు మళ్ళీ బాప్తిస్మము పొందిరి. మీకు ఇంకో మాట చెప్పంటారా? బాప్తిస్మములు మళ్ళీ మళ్ళీ పొందాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. బాప్తిస్మంలో స్టెప్పులు ఎలా ఉన్నాయో మళ్ళీ మళ్ళీ బాప్తిసాలు పొందాల్సిన పరిస్థితి కూడా ఉంది. విశ్వాసం ఉంది, విశ్వాసంలో స్టెప్పులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చెబితే శుద్ధి కొట్టినట్టు ఉంటాయి.
నెత్తి మీద సుత్తు పెట్టి కొడుతున్నట్టుంది. ఎందుకంటే అంత మెచ్యూరిటీ లేదు, ఎదగల, ఇంకా బాలేదు. ఎదగండి, మిమ్మల్ని పెంచడానికి నేను బాగా ప్రయత్నం చేస్తున్నాను, బాగా ప్రయత్నం చేస్తున్నాను. ఆవిడ మళ్ళీ బాప్తిసం పొందారు. మీరు ప్రకటన గ్రంథంలో చదివితే అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి అనే పదం వాడతాడు. అంటే అంతకుముందు అది మారు మనసు పొందలేదా? ఎఫెసీ సంఘం మారు మనసు పొందలేదా? పొందింది. కానీ మొదటి ప్రేమను వదిలిపెట్టినందువల్ల ఇప్పుడు మళ్ళీ ఏం చెబుతున్నాడు? నువ్వు మారు మనసు పొందితేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ యేసు నామమున ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం వారు బాప్తిస్మము పొందారు. ఇందాక నేనేం చెప్పానంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము. ఇక్కడ పౌలు యేసు నామమున బాప్తిస్మం ఇచ్చాడు, అక్కడ పేతురు యేసు నామమున బాప్తిస్మము ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఒక్క మాట చదువుతాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. ఈ మాట అర్థమైందా మీకు? దైవత్వము దాని యొక్క సర్వ పరిపూర్ణత అంతయు శరీరముగా క్రీస్తునందు నివసించుతుంది. ఏవేవి నివసించుతున్నాయి క్రీస్తునందు శరీరముగా? దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు, యేసు క్రీస్తు శరీరమందు నివసించుతున్నది అని చెప్పాడు. అంటే తండ్రి ఎవరిలో నివసిస్తున్నాడు? దైవత్వం అంటే అర్థం ఏంటమ్మా? దైవత్వం అంటే ఏమిటి? దైవత్వం దేవుడు అండి. దైవత్వం అంటే ఏంటి? దేవుని యొక్క సర్వ సంపూర్ణత, పరిపూర్ణత ఎవరిలో నివసించుతున్నది? క్రీస్తునందు. దేవుని యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసిస్తుంది. అంటే యేసుక్రీస్తు శరీరంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు, సర్వము కలిపి ఎవరిలో ఉన్నారు? ఆ యేసు ఎలా ఉన్నాడు భూమి మీద? తండ్రి ఎవరిలో ఉన్నాడు? యేసులో ఉన్నాడు. కుమారుడు ఎవరిలో ఉన్నాడు? పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నారు? యేసునందు ఉండటండి. ఎక్కడున్నాడు? శరీరమందు. ఇప్పుడు ఒక విషయం మీకు అర్థమైపోయింది. ఏంటంటే ఆ విషయం, తండ్రి నామము, కుమార నామము, పరిశుద్ధాత్మ నామము అనేవి పేర్లు కాదు. భూమి మీద దైవత్వానికి ఉన్న పేరు ఏమిటంటే యేసు. ఏంటి? యేసు నామం వాళ్ళు బాప్తిస్మం ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు బాగా మెచ్యూర్ అయ్యారు, బాగా ఎదిగిన వాళ్ళు. తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. కానీ వీళ్ళు ముగ్గురు శరీరంగా ఉన్న క్రీస్తుల్లో ఉన్నారు. కాబట్టి ఆ ముగ్గురికి కలిపి భూమి మీద పేరు ఏమిటి అంటే కాబట్టి ఏ నామం తీసుకున్నారు వాళ్ళు బాప్తిస్మము? యేసుక్రీస్తు. ఏమంటే మేము మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నామంటే అది తప్పేం కాదు, కాదే విడివిడిగా చెప్పారు వాళ్ళు. బైబిల్లో వీళ్ళు ఏం చెప్పారంటే యేసు నామం అనే ఒకే నామం చెప్పారు. 3 పేర్లు చెప్పి తీసుకున్నా ఒకటే
యేసు నామం కూడా తీసుకున్నా అంటే యేసు ప్రభు అలా చెప్పాడు. కొంతమంది డౌట్, యేసు ప్రభు ముగ్గురు పేర్లు సంబోధించమన్నాడు కదా, కొంతమంది ఏంది యేసు నామం చెప్తారు, అది తప్పు అంట. తప్పు ఏం కాదు. దైవత్వం యొక్క సంపూర్ణత, సర్వ సంపూర్ణత అంతా భూమి మీద యేసు అనే నామంలో ఇమిడి ఉన్నది. కానీ మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు అంతమంది దేవుళ్ళు లేరు, ముగ్గురు లేరు, ఒక్కడే. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, బాప్తిస్మమును గురించినటువంటి అవగాహనలోనికి మనం వెళ్ళాలంటే, ఇంకో స్టెప్ మనం ఆలోచించాలంటే ఇవన్నీ అవసరం. అందుకే నేను చెప్తున్నాను. బాప్తిస్మము కొంతమంది కొన్ని రకాలుగా ఇస్తూ ఉంటారు. అంటే బాప్తిసాల్లో ఉన్న రకాలు, ఎందుకు ఆ రకాలు ఇస్తారో కొన్ని మాటలు చెప్పి రెండో బాప్తిసానికి వెళ్తాం. తీతు పత్రికలో బాప్తిసాలు చాలా రకాలు, ఒక్కొక్క సంఘం ఒక్కొక్క టైప్ లో ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారో వాటిని కూడా మీకు చూపించడానికి ఈ వచనాలు చూపిస్తున్నాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఒకటి ఇక్కడ ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అని ఉంది. కాబట్టి బకెట్ లో నీళ్లు తెచ్చుకొని స్నానం చేస్తే బాప్తిసం తీసుకున్నట్టు అని ఒక సంఘం పెట్టింది. ఎందుకు? బైబిల్ ఏం రాస్తుంది? కావాలంటే వాక్యం చూపిస్తాం మీకు అని చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము. కాబట్టి బకెట్ లో నీళ్ళు తీసుకొచ్చుకొని చెమ్ముతో నీళ్ళు నెత్తిన పోసుకుంటాడు. దాన్ని బాప్తిస్మము అంటాడు. ఈ బాప్తిస్మం చెల్లిద్దా? అది పక్కన పడ్డాడు. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మళ్ళీ చదువు. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. నీళ్లలో అనే ఉన్న దగ్గర ఏముంది? అర్థం ఏముంది? నేను నీళ్లలో బాప్తిస్మము. నీళ్లలో అనే పదానికి కింద అర్థం ఏముందంటే నీళ్లతో అను. తో ఉంది కాబట్టి ఎంత చల్లడం. నీళ్లలో ఇచ్చిన బాప్తిస్మమే, నీళ్లతో ఇచ్చిన బాప్తిస్మం. స్నానం చేసిన బాప్తిస్మమే, ముంచిన బాప్తిస్మమే, చల్లిన బాప్తిస్మం. అంటే వాక్యాన్ని ఏం చేశారంటే ఎవరు ఏది చదివారు, ఎవరు ఏది అర్థం చేసుకున్నారు దాన్నే అమలు చేసుకుంటా వస్తారు. బైబిల్ బాప్తిస్మానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో ఇదంతా అర్థమైతేనే రెండోది మీకు అర్థమైంది. అందుకే చెప్తుంది ఇవన్నీ. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి చూడండి. ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఎప్పుడు పాతి పెట్టబడతాము? మరణించినప్పుడు పాతి పెట్టబడతాము.
అలాగే బాప్తిసం పొందడం అనేది ఎలా ఉందంటే మరణించిన వ్యక్తితో సమానంగా ఉంది. బాప్తిస్మము పొందిన వ్యక్తి పాతి పెట్టబడుటతో సమానముగా. అంటే బాప్తిస్మము అనగానే పాతి పెట్టడము. ఒక వ్యక్తి చనిపోతే పాతి పెట్టుట అనేది ఎలాగైతే జరుగుతుందో బాప్తిస్మం పొందుట అనే క్రమం కూడా అలాగే జరగాలి. ఇది పౌలు చెబుతున్నాడు రోమా పత్రికలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ వ్యక్తిని పైపైన మట్టి చల్లేసి సమాధి అయిపోయిందని అనుకుంటారా? వ్యక్తి చనిపోయాడండి, ఆ వ్యక్తి మీద ఇసుక చల్లి సమాధి చేసినట్టు అనుకుంటారా? అనుకో. ఆ వ్యక్తిని ఏం చేస్తారు? బాగా గుంట చేసి దానిలో పాతి. కానీ బాప్తీసానికి సాదృశ్యం ఏం చెప్తున్నారంటే పౌలు, బాప్తీసం అనేది ఎలా పొందాలని చెప్తున్నారంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎలాగైతే పాతి పెడతారో అలాంటి సాదృశ్యమైన బాప్తీసం పొందాలి అని చెప్పారు. కాబట్టి ఈ రకమైనటువంటి బాప్తీసాలు చెల్లవు. అది చెప్పడానికి చెప్పా. ఏ రకమైన బాప్తీసాలు చెల్లవంటే స్నానం చేసిన బాప్తీసము చెల్లదు, చిలకరింపు బాప్తిస్మము చెల్లదు. ఇంకేమున్నాయి? పెళ్లి కోసం సర్టిఫికేట్ కోసం తీసుకునే బాప్తిస్మములు చెల్లవు. క్యాస్ట్ కోసం తీసుకునే బాప్తిసాలు చెల్లవు. చాలా రకాలుగా బాప్తిసాలు తీసుకుంటారండి. పాస్ గారు అంటాడు, నువ్వు బాప్తిసం తీసుకున్నావా? నువ్వు సంఘ సభ్యుడువా? సంఘ సభ్యుడు కానీ నీకు పెళ్లి చేయను అంటాడు. మరి పెళ్లి చేసి పాస్ గారు చేయకపోతే గ్రామం వెళ్ళేసిద్దాం. ఏమంటారు? తెలుసో కదా మీకు ఇది. క్రైస్తవంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఇంకా మారుమనస ఏం అవసరంలో వాళ్ళకి కట్టుబాట్లు. సంఘాన్ని దాటేవా, సంఘ పెద్దల మాట దాటేవా, నేను సంఘంలో నుంచి చేస్తామంట. వీళ్ళు ఎవరు వెళ్ళేయటానికి నాకు అర్థం కాదు. ఏందో మరి కొన్ని సంఘాలు చెప్తే బయట బ్లాక్ అవుతా ఉంటాయి. చాలా తప్పు, చాలా తప్పు. బైబిల్లో మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు దేని నిమిత్తం బాప్తిస్మాన్ని ఏర్పాటు చేశాడో దాన్ని అలాగే పొందుకోవాలి. ఆయన చెప్పాడు, ముంచాలి, బయటికి. ఆ సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము మనం పొందాలి. యేసు ప్రభు కూడా బాప్తిస్మం పొందారు కదా. ఎందుకు పొందారు ఆయన బాప్తిస్మం? మారుమనసు కోసమా? యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడా? ఎందుకు తీసుకున్నాడు? మిమ్మల్ని నన్ను అడిగితే చెప్పాలి. ఇది ఒక పెద్ద టాపిక్ అయింది ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా. ఎందుకంటే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఎదవ, తెలుగులోనే చెప్పాడు ఈ మాట, ప్రతి ఎదవ ఏమంటాడంటే యేసుక్రీస్తు పాపం చేయకపోతే ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? మన గొర్రెలు కొన్ని ఉన్నాయి చూసారా, ఈ గొర్రెలు సమాధానం చెప్పరు. నన్ను ఒకడు అడిగితే చెప్పా, సరిగ్గా చెప్పాను. ఇలాంటి అసలు వదిలిపెట్టను. యేసుక్రీస్తు బాప్తిస్మం నేను కొన్ని కారణాలు చెప్పాను. కొన్ని వారం నేను కొన్ని చెప్పాను. ఏ కారణాల చేత బాప్తిస్మాలు తీసుకున్నారని చెప్పాను బైబిల్లో. 1, మారు మనస్సు నిమిత్తము. 2, పాపక్షమాపణ నిమిత్తము. 3, వాక్య అంగీకార నిమిత్తము. 4, విశ్వాసమును బట్టి బాప్తిస్మము. 5, ఇంకేం చెప్పారు? ప్రార్థనా జీవితమును బట్టి బాప్తిస్మం. ఇవన్నీ కారణాలు. కానీ యేసు ప్రభు బాప్తిస్మం పొందడానికి ఈ కారణాలు ఏమీ లేవు. మరి ఏ కారణం చేత తీసుకున్నాడు బాప్తిస్మం అంటే అక్కడ రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? మత్తయి సువార్త 3:13-15 చదివితే, నీతి యావత్తు ఇలాగున జరుగు నిమిత్తము అన్నాడు. ఎందుకు ఆయన అడిగాడు యోహాను, నువ్వు ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నావు? నేనే నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వెందుకు బాప్తిస్మం తీసుకున్నావు అని అడిగితే, నీతి యావత్తు ఇలాగు జరుగు నిమిత్తం. ఇందాక మనం ఎఫెసీ సంఘంలో అడిగితే శిష్యులు ఏం చెప్పారు?
యోహాను బాప్తిస్మమును బట్టియే అన్నాడు. అది చెల్లిందా? పౌలు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బాప్తిస్మం తీసుకున్నారా? తీసుకోలేదా? ఇప్పుడు ఆయన ఇచ్చిన బాప్తిస్మం ఇక్కడ ఏమన్నా వర్తించిందా? పని చేసిందా? ఎందుకని పని చేయలేదు? ఎందుకు పని చేయలేదు? ఆ బాప్తిస్మం తీసుకోలేదా? తీసుకున్నారు. మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు ఎందుకు తీసుకున్నారో వాళ్ళకి తెలియదు. కాబట్టి అంటే ఆయన చెప్పింది ఏం చెప్పాడో, ఆయన బోధించింది ఏం బోధించాడో వాళ్ళకి సరిగా అర్థం కాలేదు. వాళ్ళు తీసుకున్న బాప్తిస్మం చెల్లలేదు. ఈ వాక్యంలో యేసుప్రభు ఏం చెప్తున్నారంటే నీతి యావత్తు ఇలాగున్న జరుగు నిమిత్తము అంటే అందరూ ఇది చెయ్యాలి కాబట్టి మాదిరి కోసం ఆయన చేశాడు తప్ప ఆయన మానవాంశ కోసమో పాప క్షమాపణ కోసమో ఏదో పాపం చేసి బాప్తిస్మం తీసుకోవాలి. ఆయనను నమ్మిన వారు, ఆయన వాక్యములు విశ్వసించిన వారు ఇలాగూ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చేసి చూపించాడు. అలాంటి బాప్తిస్మమే ఆయన. కాబట్టి యేసుక్రీస్తు తీసుకున్నటువంటి బాప్తిస్మము ఏ విధమైన బాప్తిస్మము? నీతి యావత్తు ఇలాగూ జరుగు నిమిత్తమైన బాప్తిస్మం. ఎవడన్నా మిమ్మల్ని అడిగితే ఇదే సమాధానం. నేను ఇంక పెద్ద చెప్పాను. నేను చాలా పెద్ద చెబుతా, కొన్ని అర్థం కావు. ఇప్పుడు ఇది మీకు అర్థమైపోతే అది ఈసారి నెక్స్ట్ అర్థమైంది అయిపోయింది కదా. ఇప్పుడు బాప్తిస్మము అనే పదాన్ని గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో బాప్తిసాన్ని గురించి పౌలు ఏం చెప్పాడు చూడండి. ఎఫెసీ 4:5 4వ అధ్యాయం 5. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఎన్ని? బాప్తిసాలు ఎన్ని? ఒకటి. మరి నేనేం చెప్పాను? ఒకటే చెప్పాను. నేను బాప్తిసాలు ఎన్ని అని చెప్పాను. నేను పోలే గుర్సు అంటే నాకు అర్థం, నా చెవుడు ఎక్కువ డిస్టర్బ్ అయితే మాత్రం చిన్నది కూడా ఏర్పడింది. బాప్తిస్మములు ఒక్కటే అని ఎవరు చెప్పారు? బాప్తిస్మము ఒక్కటే అని ఎవరు చెప్పారు? ఇందాక అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఎఫెసీ సంఘం వాళ్ళతో అదే పౌలు ఏం చెప్పాడు? అదే పౌలు ఏం చెప్పాడు? వాళ్ళకి మళ్ళీ ఏం చేశాడు ఆయన? ఎఫెసీ సంఘంలో ఉన్నప్పుడు బాప్తిసాలు ఎన్నని చెప్పాడు ఆయన? ఎఫెసీ సంఘంలో ఉన్నప్పుడు బాప్తిసాలు ఎన్నని చెప్పాడు పౌలు? అదే ఎఫెసీ సంఘానికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఎన్ని బాప్తిసాలు అయినట్టు అక్కడ? 2 బాప్తిసాలు. ఎందుకని 2? అది బాప్తిస్మమే కాదు. ఇంకో కొంచెం మన లోపలికి వెళ్దాం. బాగా వినాలి మీరు. ఇంకో పదం అదే పౌలు ఎబ్రీ పత్రికలో రాశాడు. ఇంకో మాట ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 చదవండి. కాబట్టి జీవక్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను కూర్చిన బోధయు ఏం చెప్తున్నాడు? బాప్తిస్మముల దేనిని గురించిన బోధ? పౌలు ముందు ఎఫెసీ సంఘంలో బాప్తిస్మం ఒక్కటి అన్నాడు. అదే ఎఫెసీ సంఘానికి రెండవసారి బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడు ఎబ్రీలకు రాసేటప్పుడు ఆయన బాప్తిస్మం గురించి రాస్తా
బాప్తిస్మములు అని రాశారు బహువచనం. బైబిల్లో జాతి పత్రికలో ఉంటుంది, ఇది తెలుసులేదు. ఏమన్నారంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని రాస్తారు. ఏంటన్నా శరీర కార్యములు అంటే బహువచనం, శరీర కార్యములు బహువచనం. అట్లాగే దానిలో కొన్ని చెప్తాడు. ఏమని చెప్తాడు? శరీర కార్యాలు ఏంటి? దారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ఇవన్నీ చెప్పాడు. కానీ ఇవన్నీ లు అనే పదంలో సాగిపోయింది. కిందకు వచ్చిన తర్వాత 22 వచ్చిన ఏం చెప్తాడు తెలుసా? ఆత్మ బలమేమనగా అంటాడు. ఏంటది? ఆత్మ బలమేమనగా అంటాడు. అంటే బలము అంటే బహువచనమా సింగులర్? అది ఏకవచనం. కానీ దానిలో ఏమేమి ఉంటాయి? ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము. కానీ అన్నిటినీ కలిపి ఏమంటున్నాడు పౌలు? బలము అన్నాడు. బాప్తిస్మములు అంటే చాలా ఉన్నాయి అనుకోకండి, ఒక్కటే బాప్తిస్మం. కానీ బాప్తిస్మములో కొన్ని లెవెల్స్ ఉంటాయి. మనం ఒక లెవెల్కి వచ్చాం. బాప్తిజం తీసుకున్న వాళ్ళు వదిలేసేయండి, మీకు అవసరం లేదు. ఇది బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒక లెవెల్కి వచ్చారు. ఏ లెవెల్? ఫస్ట్ లెవెల్ ఏంటి? మూల పాఠం. ఫస్ట్ లెవెల్ ఏంటంటే వీరు నీటి బాప్తిస్మము పొందినారు. ఏ బాప్తిస్మం పొందారు? ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో రెండో బాప్తిస్మం గురించి ఊరక ఒక 2 మాటలు చెప్పి వచ్చే వారం చూద్దాం మిగతాది. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. యాకోబును యోహానును ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు దయచేయగోరుచున్నామని చెప్పగా, ఆయన నేను మీకేమి చేయగోరుచున్నానని ఆయన అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుతున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుతున్న బాప్తిస్మము. యేసు ప్రభు బాప్తిస్మము పొందుతున్నాను అని రాస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎవరు చెబుతున్నారు? మీరు నోరు తెచ్చి బాగా చెప్పండి, అప్పుడు మీరు బాగా చెప్తున్నారన్న. యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? నేను బాప్తిస్మము పొందు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవాలా? ఎవరి దగ్గర తీసుకున్నాడు? మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు టెన్స్ లోకి వెళ్ళి దీన్ని అప్లై చేయాలి. ఏ టెన్స్ లోకి వచ్చింది ఈ పదం? ఏ టెన్స్ లోకి వస్తుంది ఈ పదం చెప్పండి? ప్రజెంట్. పొందుచున్న ఏంటి? యేసు ప్రభు పొందుతున్న బాప్తిస్మం. యేసు ప్రభు పొందుతున్న బాప్తిస్మము ఏమిటి? ఆయన అన్నాడు, మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా? నేను త్రాగుతున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుతున్న బాప్తిస్మము పొందుట అయినను మీకు. అంటే యేసు ప్రభు ఏదో బాప్తిస్మం పొందుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మీరు మనసులో ఉంచుకుంటే ఈ బాప్తిస్మము ఒక రోజుతో పోయేది కాదు. అది అనుదిన బాప్తిస్మము. ప్రతిరోజు పొందే బాప్తిస్మం ఒకటి. ప్రతిరోజు పొందే బాప్తిస్మం.
దానిలో మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను నేను. యేసు ప్రభు బాప్తిసాన్ని గురించి చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పాడు. నేను పొందుతున్న బాప్తిస్మము, నేను పొందిన బాప్తిస్మము అని చెప్పలేదు, కానీ నేను పొందుతున్న బాప్తిస్మము అని. దానికి ముందు ఆయన ఏం చెప్పాడంటే, నేను త్రాగుతున్న గిన్నెలోనిది త్రాగుతాను. అంటే ఈ బాప్తిస్మము పొందుతున్న అనుభవంలో ఏముంటది? ముందు పాత్రలో ఏదో త్రాగవలసినది ఉన్నది అని అర్థం. ఇంకో మాట మీకు అపోస్తలుల కార్యాలు మీరు చదివితే, అపోస్తలుల కార్యాలు కానీ యేసు ప్రభువు చాలా విషయాలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడు. అది ఎక్కడ ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి శిష్యులు తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనంట ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే ఆయన ముందు ఒక పాత్ర దిగి వచ్చింది. యేసు ప్రభు ఏం చేశాడంటే, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఏముంది ఆ పాత్రలో? ఏముంది చెప్పండి? ఆ పాత్రలో ఏమున్నాయి? ఏం చూసుకుంటాడు ఆయన? ఆయన శ్రమ, శిలువ, మరణం. ఏమున్నాయి ఆ పాత్రలో? ఆయన శ్రమ, ఆయన శిలువ, ఆయన మరణం. ఎక్కడ కనపడుతున్నాయి ఇవి? పాత్రలో కనపడుతున్నాయి. నేను త్రాగుతున్న పాత్రలోనిది మీరు త్రాగగలరా అన్నాడు. అంటే ఆయన ఏమి తాగుతున్నట్టు అర్థమవుతుంది మనకి? ఆయన శ్రమ, ఆయన శిలువ, శ్రమ, శిలువ, మరణం. ఈ పాత్రలోనిది ఆయన త్రాగుతా ఉన్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? యేసు ప్రభు ఆ గిన్నె తొలగించమని, అది చూసిన తర్వాత అది తొలగించమని తండ్రికి ప్రార్థన చేశాడు. అంటే ఆయన ఎంత శ్రమ చూసింటే అలా ప్రార్థన చేసుకుంటాడు. ఎన్ని శ్రమలు చూసింటే ఆ ప్రార్థన చేసుకుంటాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు పొందినటువంటి, త్రాగినటువంటి పాత్రలో ఏంటంటే ఆయన శ్రమ, శిలువ. మీకు ఇంకో విషయం చెప్తాను. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకొని బయటకు వచ్చిన వెంటనే ఏం జరిగింది చెప్పండి? మత్తయి సువార్త 4వ అధ్యాయం, పరిశుద్ధాత్మ సహాయంతో అరణ్యంలోనికి వెళ్ళి అపవాది చేత ఆయన శోధింపబడి. అంతకు ముందు శోధింపబడ్డా? బాగా వినాలి మీరు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు హేరోదు అనేవాడు ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఒక రాజు వలన లేక ఒక మనిషి వలన కలిగినటువంటి, ఆయనకి ఆ వయసుకు తెలియదు, అయిపోయింది ఆ కాలం. ఆ తర్వాత యేసుక్రీస్తుకు వచ్చిన శోధన ఇంకెవరి ద్వారా వచ్చిందంటే శాస్త్రులు, పరిచయుల ద్వారా వచ్చింది. మూడవదిగా యేసుక్రీస్తు యొక్క కుటుంబం ద్వారా ఆయనకి శోధనలు వచ్చాయి. అంటే మరియమ్మకు పుట్టిన పిల్లల వలన ఆయనకి శోధనలు వచ్చాయి. ఈ మూడు పరిస్థితులు తప్ప అపవాది ఎప్పుడైనా యేసుక్రీస్తును శోధించినట్టుగా మీరు బాప్తిస్మం పొందక ముందు చూసారా? బాగా వినాల్సి. ఏ రోజు ఆయన పుట్టినప్పుడు హింసించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన కొంచెం ఎదిగిన తర్వాత దేవాలయం శాస్త్రులతో, పరిచయంతో మాట్లాడుతుంటే ఆయన్ని కొన్ని శోధనలు వచ్చాయి ఆయనకి. ఆ తర్వాత ఈ కుటుంబ పరిస్థితులను బట్టి వారిని బట్టి కొన్ని శోధనలు వచ్చాయి. ఇవి తప్ప యేసుక్రీస్తుని అపవాది శోధించినట్టుగా బైబిల్లో మీకు బాప్తిస్మం పొందక ముందు జరిగిన సందర్భం ఏదైనా ఉందా? బాప్తిస్మం పొందిన వెంటనే ఏం స్టార్ట్ అయింది? అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చిన్నగా అర్థం చేసుకోవాలి.
యేసు పొందుతున్న బాప్తిస్మం ఏది? ఏది? అపవాది నుండి కలిగే శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా అనుదిన బాప్తిస్మములు. యేసు పొందుతున్న బాప్తిస్మం ఏది? శోధనలు. బైబిల్లో చాలా మంది ఏం చెప్పారంటే అపోస్తల కార్యాలు 14:22 అపోస్తల కార్యాలు 14:22 శిష్యుల మనసులను దృఢపరచి వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించను. ఏమని హెచ్చరిక చేస్తున్నారు? ఇప్పుడు మనము అనేక శ్రమలను అనుభవించి, శ్రమలు అనేవి ఒక రోజు వస్తాయా? సీజన్లో వస్తాయా? శ్రమలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడో శ్రమలే. యేసుక్రీస్తు చాలా సంతోషంగా, బాగా హ్యాపీగా భూమి మీద బ్రతికినట్టుగా బైబిల్లో ఒక్క ఆధారం మంది కనపడితేమో నాకు చూపించింది. నేనైతే చూడలేదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమండి, ఆయన ఫలానా విషయంలో చాలా సంతోషపడ్డాడండి. ఈ ఫలానా విషయం, ఫలానా దానిలో ఆయన సంతోషం అబ్బా చాలా గొప్పగా ఉందండి అనే ఒక్క ఆధారం కూడా మనం బైబిల్లో కనపడతాం. అడుగున శ్రమే. శిష్యులు ఏం చెప్తున్నారంటే విశ్వాసాన్ని దృఢపరిచి, స్థిరపరిచి ఏం చెప్తున్నారంటే మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యమును చేరుకోవాలి. కొంతమంది శాతాన్ని కలిగించే శోధనలో వచ్చినప్పుడు ఏమండి ఆ శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉంది. బాప్తిస్మం తీసుకున్న వెంటనే యేసుక్రీస్తు అపవాది చేత శోధింపబడ్డాడు. మనం కూడా అనేక శ్రమలు అనుభవించాలి. పౌలు వీళ్ళంతా ఇంకా చాలా విషయాలు చెప్పారండి. నేను ఒక మాట గురించి అర్థం చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ అన్నాడు. ఎప్పుడెప్పుడు అంట? క్రీస్తు యొక్క మరణ అనుభవము. బాప్తిస్మము దేనికి గుర్తని చెప్పాను? మరణ అనుభవము. పాతి పెట్టబడుట, సజీవముగా తిరిగి. బాప్తిస్మం అంటే 3 ఉంటాయి. ఈ 3 కలిపి బాప్తిస్మం. బైబిల్లో పౌలు ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా చూడండి అన్నమాట. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. యేసు యొక్క మరణ అనుభవము అన్నట్టు. యేసు ఎలాగైతే మరణించాడో ఆ మరణము యొక్క అనుభవము ఎక్కడ చూపిస్తాడట? మా శరీరమందు ఎల్లప్పుడూ చూపిస్తున్నాం అన్నాడు. ఎల్లప్పుడూ చూపించేది యేసు యొక్క మరణ అనుభవం. యేసు పొందుతున్న బాప్తిస్మం ఏదంటే, మాటలు చెప్తున్నాను, యేసు పొందుతున్న బాప్తిస్మం ఏదంటే శ్రమలు అనే బాప్తిస్మము దినదినము ఎల్లప్పుడు, పౌలు అదే చెప్పి ఎల్లప్పుడు చూపించుతున్నాం మా శరీరం.
నీటి ద్వారా పొందిన బాప్తిస్మము తర్వాత దానిలో రెండో స్టెప్, రెండో లెవెల్ ఏంటంటే శ్రమల బాప్తిస్మము. శ్రమల బాప్తిస్మము ఇది ఒక్కసారి మునిగి లేచేది కాదు, ఎల్లప్పుడూ జరిగేది. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది, డైలీ జరుగుతూ ఉంటుంది శ్రమల బాప్తిస్మం. దీనిని కూడా మనం ఏం చేయాలి? అనుభవించాలి, శ్రమలను అనుభవించాలి. చాలా మంది బాప్తిస్మం తీసుకున్న కష్టం రాగానే దేవుడు ఎందుకు విడిచిపెడతారు తెలుసా? రెండో లెవెల్, ఇది ఈ లెవెల్ తెలియక దేవుడిని విడిచిపెట్టుకుని చాలా మంది. శ్రమల అనే బాప్తిస్మము, శ్రమల ద్వారా పొందుతున్న బాప్తిస్మము వారు గుర్తించకపోవడం వల్లనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసుక్రీస్తు పొందుతున్న బాప్తిస్మం. ఈ బాప్తిస్మము మనము కూడా పొందుతూ ఉండవలని. నీటి బాప్తిస్మం పొందాము. రెండవది ఏంటంటే శ్రమలు అనే బాప్తిస్మము పొందుతూ ఉండవలను. శ్రమలు అనే బాప్తిస్మము పొందుతూ ఉండవలను. ఇది అయిపోతే ఈ శ్రమలు అనే బాప్తిస్మం పొందుతూ ఉన్నప్పుడు యేసు ఇంకొక బాప్తిస్మం ఇస్తాడు. అర్థమైందా? ఒకటి మనం నీటి ద్వారా బాప్తిస్మం తీసుకున్నాం. రెండో లెవెల్లో శ్రమలు అను బాప్తిస్మము పొందుతూ స్థిరముగా ఉన్నప్పుడు యేసు ఇంకొక బాప్తిస్మం ఇస్తాడు. ఇది థర్డ్ లెవెల్. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు మనం ఇంకో స్టెప్ ఎదిగామని సంతోషపడాలి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇంకో లెవెల్కి వెళ్ళామని గుర్తుపెట్టుకోండి, సంతోషపడాలి. పౌలు అందుకే ఆయన శ్రమల యందు ఏం పడ్డాడంట? శ్రమల యందు ఏం పడ్డాడు? సంతోషపడ్డాడు. ఏం పడ్డాడు? ఆ లెవెల్కి వెళ్ళాడు. అప్ప రెండో లెవెల్కి వచ్చేసాడు. నేను పిల్లలు గేమ్ ఆడుతూ ఉంటారు, లెవెల్ అని ఉంటాయి. దాన్ని ఒకటి అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్కి వెళ్తే అమ్మ సెకండ్ లెవెల్కి వెళ్ళి ఆడుతుంటాడు. మూడో లెవెల్కి వెళ్ళాలి. అదే మూడో నాలుగు వెళ్ళిపోతా ఉంటాడు. చాలా సంతోషం. పక్కన కొడుకుతాయి, నేను 5వ లెవెల్లో ఉన్నా, 6వ లెవెల్లో ఉన్నా. మన లెవెల్ సెకండ్ లెవెల్లో పాస్ అవ్వాలి. సెకండ్ లెవెల్లో పాస్ అయితే యేసు ఇంకో బాప్తిస్మం ఇస్తాడని యోహాను చెప్పాడు. యేసు ఇచ్చే బాప్తిస్మంలో 2 రకాలు ఉన్నాయి. ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఈ శ్రమలు అను బాప్తిస్మం అనుదినము పొందుతూ ఉండాలి, అనుదినము స్థిరముగా ప్రార్థించాలి. మాటను బట్టి వందనాలు. మరొకసారి కొన్ని విషయాలు ఈ వాక్యంలో నుండి నేను తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, మా జీవితాల్లో అమలుపరచడానికి సహాయం చేసి